ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ విధంగా ఒక చక్కటి వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ప్రతి దినం వాగ్దానంతో దినమును ప్రారంభించే కృపను, ప్రార్థనతో దినమును ప్రారంభించే కృపను ఆయన బిడ్డలకు దేవుడు ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అక్కర్ల కొరకు, అవసరతల కొరకు భారంతో ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనము నేను చదువుతున్నానండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము చివరి లైన్ నేను చదువుతున్నానండి. నీ దుఃఖ దినములు సమాప్తమగును, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని ఇక్కడ దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా మాట్లాడిన వాగ్దానముగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ వాగ్దానమును దేవుడు ఒక ప్రవచన వాగ్దానముగా, అది భవిష్యత్తులో నెరవేర్చబడే వాగ్దానముగా దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడినట్లు దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానం ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన నెరవేర్చే దేవుడు ఆయన ఉన్నారండి. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తమగును. హల్లెలూయా. ఈ మాటను ఎవ్వరూ చెప్పలేరండి. దేవుడు ఒక్కడే మన దుఃఖమును తీసివేసే దేవుడు, మనకున్న దుఃఖములను సమాప్తము చేసే దేవుడై ఆయన ఉన్నారండి. హల్లెలూయా. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తానని, నీ విచారములను కొట్టివేసి ఆనందము నీ కలుగు చేస్తానని ఇర్మియా గ్రంథం 31:13 మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మన దుఃఖమును సమాప్తము చేసే దేవుడు, మన విచారములను సమస్తము చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన దుఃఖ దినములను సమాప్తము చేసే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నాయను అని ఒక ప్రాంతంలో ఒక విధవరాండ్లకి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెకు భర్త చనిపోయాడు. ఉన్న ఒక్కగాని ఒక కుమారుడు కూడా చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ చనిపోయిన కుమారుణ్ణి సమాధి చేయుట కొరకు తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ తల్లి చాలా దుఃఖిస్తూ ఉంది. ఆ తల్లి ఇంకా సమస్తం ఆమె జీవితంలో కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, ఒంటరి అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నారు. ఆ పాడెను, ఆ కుమారుని, అక్కడ ఉన్న జనసమూహమును యేసుక్రీస్తు ప్రభువారు చూచి వారి యొద్దకు వెళ్ళి ఆ తల్లి దుఃఖమును యేసుక్రీస్తు ప్రభువారు చూచి ఏమంటున్నారని మనం దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నానండి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచెను. ఆయన చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. హల్లెలూయా. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగినని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆ తల్లి యొక్క దుఃఖమును మొదట యేసుక్రీస్తు ప్రభువారు చూచారండి. ఆమెను మొదట ఆయన ఏమంటున్నారు? అమ్మా ఏడవవద్దు, ఆమె యందు ఆయన కనికరపడి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని చెప్పి, హల్లెలూయా, నీ దుఃఖాన్ని నేను తీసివేస్తాను, నువ్వు ఏడవద్దని చెప్పి వెళ్ళి ఆ కుమారుడిని ముట్టిన వెంటనే ఆ కుమారుడు లేచి కూర్చుండి మాటలాడసాగినని మనం చూస్తున్నాం. వెంటనే ఆ కుమారుని ఆ తల్లికి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆమె దుఃఖమును ఆయన ఏం చేశారు? సమాప్తము చేశారు. ఆ దుఃఖము లేకుండా ఆమె హృదయములోంచి మరలా సంతోషము కలిగే వాతావరణమును ఆ కుమారుని బ్రతికించడం ద్వారా ఆమె దుఃఖమునకి సమాప్తి అనేది అక్కడ కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. మనం విశ్వసించిన ఆయన, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు మన దుఃఖమునకు సమాప్తిని పలికే దేవుడు, మన దుఃఖములను తీసివేసే దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అధికారి కుమార్తె బాలిక చనిపోయినప్పుడు ఆమె వయసు
వయసు 12 సంవత్సరములని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 12 సంవత్సరముల ఏమండి ఒక బాలిక చిన్న వయసులోనే మరణించినప్పుడు ఆ అధికారి ఏమండి ఎంతో దుఃఖముతో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చాడు. అయ్యా నా కుమార్తె చనిపోయిందని. యేసుప్రభువారు అక్కడికి వెళ్ళి ఆమెను ముట్టి అక్కడ లేపినట్టు, ఆమెకు చేయించి అక్కడ లేపి బ్రతికించినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అక్కడ ఉన్న దుఃఖం అంతటినీ కూడా ఆయన తొలగించి ప్రియ దేవుని బిడ్డలారా మరలా ఆ ఇంటిలో ఆయన ఏం కలుగు చేశారండి? సంతోషమును కలుగు చేశారు. అక్కడ దుఃఖమునకు సమాప్తిని ఆయన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి మార్తా మరియా సహోదరుడైన లాజరును మనం చూసినట్లయితే వారికున్న ఒకగానొక సహోదరుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా ఆ ఇంటిలో ఆ కుటుంబంలో పెద్దవారు ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడదు, తల్లిదండ్రులు ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడదు, ఎవరూ లేరు. వారు ముగ్గురు నివసిస్తున్న ఆ గృహములో ప్రియ దేవుని బిడ్డలారా సహోదరుని వారు కోల్పోయారు. ఇద్దరు కూడా దుఃఖిస్తూ ఉన్నారు. మార్తా మరియా దుఃఖిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి యొద్దకు వచ్చారు. అప్పటికి లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినములు అవుతూ ఉందండి. సహోదరి యొక్క ఏమండి మార్త యొక్క దుఃఖమును ఆయన చూస్తున్నారు, మరియా యొక్క దుఃఖమును ఆయన చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు యొక్క సమాధి యొద్దకు వచ్చారని మరియా విన్న వెంటనే ఏడుస్తూ పరిగెత్తుకుని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరియా వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు అంటూ ఉన్నారు, నా సహోదరుడు చనిపోయి 4 దినములు అవుతుందయ్యా, ఇక మనం ఏమీ చేయలేమని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారి దుఃఖమును చూచి ఆయన అక్కడ కన్నీళ్లు పెట్టుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. నీవు దుఃఖిస్తూ ఉంటే నిన్ను చూచి సంతోషించే దేవుడు కాదాయన. నువ్వు బాధలో వేదనలో శోధనలో కృంగిపోయే స్థితిలో ఉంటే నిన్ను చూచి ఏమండి ముఖము తిప్పుకునే దేవుడు కాదాయన. నిన్ను చూచి ఆయన కూడా హృదయములో దుఃఖపడుతూ హృదయములో మూలుగుచూ ప్రియ దేవుని బిడ్డలారా సమాధి యొద్దకు వెళ్ళి లాజరు బయటకు రమ్మని పిలిచినప్పుడు లాజరు బయటికి వచ్చాడు, సజీవుడిగా బయటకు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆ కుమారుని మార్తా మరియాకు ఆయన అప్పగించినప్పుడు అక్కడ వారికి ఉన్న దుఃఖం ఏమైందండి? సమాప్తి చేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వారి కుటుంబంలో మరలా ఏం కలిగిందండి? సంతోషము కలిగింది. మరలా ఏమండి ఆనందం ఆ కుటుంబంలో కలిగింది. కోల్పోయిన ఆ కుమారుని వారు పొందుకున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎంతోమంది కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని ఆయన బ్రతికించాడు. రక్తస్రావం గల స్త్రీ ప్రియ దేవుని బిడ్డలారా 12 సంవత్సరముల నుండి ఎంతో వేదన ఆమె అనిపిస్తుంది, ఎంతో వేదన ఆమె భరిస్తూ ఉంది. ఆయన యొద్దకు వచ్చింది. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆమె రక్తధార కట్టినని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అన్ని దినములు బట్టి 12 సంవత్సరములు దుఃఖము అనుభవించింది, వేదన అనుభవించింది, నెమ్మది లేదు ఆమె జీవితంలో. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వచ్చిందో ఆ దినమే ఆమె దుఃఖమునకు సమాప్తి, ఆమెకున్న అనారోగ్యములకు సమాప్తి కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఈ వాక్యం వింటున్నా, ఈ వాగ్దానం వింటున్నా నీ కుటుంబంలో నీ దగ్గర నీ విషయంలో ఎటువంటి దుఃఖకరమైన సంఘటనలు నువ్వు ఎదుర్కొంటున్నావు, ఎటువంటి శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నావు, ఎటువంటి శోధనలో నీవు ఉన్నావు, ఎటువంటి దీర్ఘకాల వ్యాధిని నువ్వు అనుభవిస్తూ ఉన్నా, దుఃఖము నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉన్నా, కన్నీరేని కుటుంబంలో మిగులుతూ ఉన్నా దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నారు, ఈ దినము నుండి నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఈ వాగ్దానాన్ని విశ్వసించు, నీ దుఃఖమును నేను తీసివేయబోతున్నాను, నీ దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమిస్తానని, నీ విచారం నేను కొట్టివేస్తానని, నీకు ఆనందమును కలుగు చేస్తానని, నీ దుఃఖ దినములకు నీ దుఃఖమునకు నేను సమాప్తి పలకబోతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. మరి వాగ్దానాన్ని విశ్వసిద్దామా? ఈ వాగ్దానం విశ్వసించడం ద్వారా, ఈ వాగ్దానం నమ్ముట ద్వారా ఈ యొక్క దుఃఖమునకు సమాప్తిని ఆయన కలుగు చేసే దేవుడై ఉన్నారు. నువ్వు విశ్వసించగలిగితే నీ దుఃఖమునకు సమాప్తి కలుగుతుంది. లేదు నా దుఃఖం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, విచారములతో నా కుటుంబం ఉంటుంది, నాకు నెమ్మది లేదు, నా పరిస్థితులు ఇంతే అని నీవు అలా కాలాన్ని గడిపే కొలది అవి నేను వెంటాడుతూనే ఉంటాయి. ఆ దుఃఖము నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా విడుదల పొందుకోలేవు. దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నీ దుఃఖమునకు సమాప్తిని ఆయన పలకగలరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నీ
దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇవ్వగలరు. లాజరును బ్రతికించిన దేవుడు, ఏమండి 12 సంవత్సరముల బాలికను బ్రతికించిన దేవుడు, నాయను విధవరాలు కుమారుని బ్రతికించి వీరు 3 కుటుంబాల్లో కూడా దుఃఖాన్ని సమాప్తి చేసిన దేవుడు నీ విషయంలో కూడా ఆయన చేయగలడని నీవు నమ్మి ఈ వాగ్దానాన్ని విశ్వసించగలిగితే నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నేను ముగిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానంను నమ్ముదాం, ఈ వాగ్దానంను విశ్వసిద్దాం. నా దుఃఖమును తీసివేసే ప్రభువా, నా శ్రమను నా కన్నీటిని తీసి నా కుటుంబంలో సంతోషమును కలుగుచేయని నువ్వు ప్రార్థించగలిగితే ఉదయకాలం నీ పట్ల ఆయన గొప్ప కార్యాలు చేసి నీ దుఃఖమును తీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గనుక ఈ మాటలు నమ్మి విశ్వసించి ఈ వాగ్దానములను ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాగ్దానమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖ దినములు సమాప్తమగును అని. నిజమే, మా దుఃఖమును ఈ లోకములో ఎవ్వరూ తీయలేరు. మా దుఃఖము నుండి మమ్మల్ని ఎవ్వరూ విడిపించలేరయ్యా. నీవొక్కడవు మాత్రమే మా దుఃఖమును తీసివేసే దేవుడు, మా దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చే దేవుడు, దుఃఖమునకు సమాప్తిని పలికే దేవుడు ప్రభువా. అటువంటి నిన్ను విశ్వసించి అయ్యా, ఇగో నాన్న దుఃఖములో, శ్రమలో, శోధనలో ప్రతి కుటుంబము విడుదల పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానం విశ్వసించినట్లు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. అట్టి స్థితిలో ఏ కుటుంబంలో ఉన్నా వారికి విడుదల అయా సమాప్తిని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు అయా. బలహీనలుగా ఎవరైనా ఉంటే ముట్టి స్వస్థపరచండి అయా. ప్రతి ఒక్కరి ఆరోగ్యములపై నీ కృపనుంచండి. దినమంతా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రతి పనిలో దినమంతా మీ కృప, నీ కాపుదల, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.